హాయ్ ఫ్రెండ్స్, 2024లో అక్షయ తృతీయ ఎప్పుడో అక్షయ తృతీయకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియా తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి మే 10వ తేదీ శుక్రవారం నాడు ఈ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినానే చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయ తలుపులు తెరవబడతాయి. ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ పవిత్రమైన రోజున బంగారం ఎందుకు కొనాలి? ఈ పర్వదినాన బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుందా? బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? ఈ పండుగకు పురాణాలకు ఉండే సంబంధం ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి. మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని 8.1% మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే 91.9% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇక్కడే మీకు ఓ సందేహం రావచ్చు, బంగారానికి ఈ పండుగకు ఉన్న లింక్ ఏంటా అని. ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిజ్ఞానిస్తారు. మనలో చాలామంది అక్షయ తృతీయ పర్వదినాన ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకటి పసిడి. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిజ్ఞానిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చిందంటే, ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు, దానం చెయ్యాలనేది అసలు విషయం. అయితే బంగారం కొనే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు. అందుకే ఆహారం, వస్తువులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. అక్షయం అంటే ఎప్పటికీ తగ్గిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, తమకు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నారాయణుడు జన్మించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి మంటలు, వేడి గాలులతో అందరూ ఇబ్బంది పడతారు. అందుకే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చెయ్యాలి. ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు గొడుగు, వస్త్రాలు, పాదరక్షలు వంటి వాటిని దానం చేయాలి. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, పండ్లు, పానకం వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ వీడియోలో అయితే అక్షయ తృతీయ గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.